నాటుకోడి పులుసులోకి రాగి సంకటి లేకపోతే ఎలా అండి? ఇప్పుడైతే మనం రాగి సంకటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నె అయితే పెట్టేసుకొని సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే మేము ఒక గ్లాస్ రాగి తీసుకుంటున్నాం పిండి. దానికి 4 గ్లాసెస్ వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఏసి. ఆ తర్వాత పక్కకి కొన్ని బియ్యం కూడా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 1 గ్లాస్ తీసుకుంటున్నాం కాబట్టి అందులో పావు వంతు బియ్యం కడిగి పెట్టుకోవాలి. ఆ బియ్యం మంచిగా నానిన తర్వాతకి వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో వేసేసి ఒక 80% రైస్ ఉడికిన తర్వాత ఇప్పుడు రాగి పిండిని మనం యాడ్ చేసుకోవాలి. ముందుగానే కలుపుకోవద్దు. రాగి పిండి ఫస్ట్ మైదా చల్లినట్టుగా వేసేసి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలాగే ఉడకనివ్వాలి. ఎందుకంటే గడ్డలు గడ్డలుగా కట్టేస్తుంది కాబట్టి. సో, తర్వాత 5 మినిట్స్ తర్వాత మూత తీసి మంచిగా తిప్పేసుకోవాలి, కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎంత సరిపోతుందో అంత. ఇలా మొత్తం మంచిగా మ్యాష్ చేసేసుకోవాలి మొత్తము. ఒక దిక్కు నార్మల్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇంతలోపు దీంట్లో కొంచెం నెయ్యి గూడా వేసుకొని మనం మంచిగా కలదిప్పుకోవాలి. చూసారు గదా! ఇలా రావాలన్నమాట టెక్స్చరు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి యేసుకుంటే ఇంకా చాలా బాగా టేస్ట్‌గా ఉంటుంది. తర్వాత మంచిగా గిన్నెలోకి సర్వ్ చేసుకొని నాటుకోడి పులుసుతోని తింటుంటే ఉంటుంది చూడండి. సూపర్‌గా ఉంటుంది.